ఈరోజు వాక్యం చూసుకుందాం. ఇంతవరకు మనం పరిచర్యల గురించి విన్నాము. మరి ప్రవక్త పిలుపు గురించి మనం విన్నాము. ప్రవక్తల మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, మరి ప్రవక్త కలర్ ఏంది, ఇవన్నీ కూడా మనం విన్నాము. ఈరోజు మనము అపోస్తుల గురించి విందాం. తర్వాత అపోస్తుల ఆత్మ, తర్వాత ప్రవక్తల ఆత్మ గురించి కూడా చెప్పేది ఉంది. అది చెప్పిన తర్వాత ఈ సబ్జెక్ట్ అయిపోతుంది. తర్వాత సంఘం గురించి, సంఘం అంటే ఏంది, సంఘంకు ఉండాల్సిన లక్షణాలు ఏంది, ఇవన్నీ మనం చూసుకుందాం. హల్లెలూయా. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గొప్ప దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మొత్తం బైబిల్లో 5 రకాల పరిచర్యలు ఉంటాయి. నంబర్ 1 వచ్చి అపోస్తులు, నంబర్ 2 వచ్చేసి ప్రవక్త, నంబర్ 3 వచ్చేసి సువార్థికురాలు, నంబర్ 4 పాస్టర్, కాపరి, నంబర్ 5 ఏంటంటే బోధకురాలు. మనము అందరు కూడా ఏ పుస్తకంలో రాసుకున్నా, లేకపోతే అందరు కూడా చెప్పుకున్నప్పుడు ఫస్ట్ అపోస్తుల నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తారు. నేను మాత్రం ఫస్ట్ బోధకుడు, సువార్థికుడు, తర్వాత బోధకుడు, కాపరి, సువార్థికుడు, ప్రవక్త వరకు వచ్చాము. ఇప్పుడు మనం లాస్ట్ స్టేజ్లో ఉన్నాం. అపోస్తుల గురించి మనము నేర్చుకుందాం. అపోస్తులు అనే ఏదైతే పిలుపు ఉందో అందులో స్త్రీలు ఎక్కువగా ఉండరు. బైబిల్లో జూనియా అని చెప్పి ఒక ఆమె రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు ఆమెను అపోస్తురాలు అని చెప్పి పిలిచినట్టు మనకు ఒక వచనం కనిపిస్తుంది. కానీ అపోస్తులు అనేవాళ్ళు పురుషులే ఉన్నారు, కానీ స్త్రీలుగా లేరు, చాలా తక్కువగా ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రజెంట్ జనరేషన్లో మనం చూస్తే కొంతమంది స్త్రీలు బాగా సంఘాలు కడతారు. వారికి అపోస్తుల ఆత్మ ఉన్నదని మనం చెప్పచ్చు. కానీ అపోస్తుల ఏదైతే పిలుపు ఉందో అది చాలా తక్కువ రేర్గా ఉంటుంది. పురుషులకైతే చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ అపోస్తులు అంటే ఎవరు, వీళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఒకవేళ మనం అపోస్తులుగా ఉంటే దాంట్లో ఉండే చిహ్నాలు ఏంది, గుర్తులేంది, ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. ఈరోజు మామూలుగా మీద చెప్పి సాయంత్రం అన్నా లేకపోతే రేపైనా అపోస్తుల గురించి వాక్యానుసారంగా మనం పోతాం. చాలా ఉంటుంది సబ్జెక్టు. దాదాపు ఒక 4-5 రోజులన్నా కంటిన్యూగా చెప్తే ఇది అపోస్తుల సబ్జెక్ట్ అయిపోతుంది. తర్వాత అపోస్తుల స్పిరిట్ ఉంటుంది, అపోస్తుల యొక్క ఆత్మ, అది కూడా ఒక 2-3 రోజులు అవుతుంది, దాంతో అయిపోతుంది. తర్వాత ప్రవక్త ఆత్మ ఉంటే అది చెప్పేస్తే మొత్తం 5 పరిచర్యలు అయిపోతాయి. దాన్ని బట్టి మనకి ఏమవుతుందంటే మన పిలుపు ఏంది, మన పరిచర్య ఏందో మనకు తెలుస్తుంది. దీని ప్రకారం మనము చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బయట మనకి ఇదే సబ్జెక్టు దొరకదు, మనకి ఎక్కువ కూడా చెప్పారు, ఇంత డెప్త్గా నేను చెప్పినట్టు వాళ్ళు చెప్పారు. కానీ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన, బాప్తిజం తీసుకున్న తర్వాత మనం తెలుసుకోవాల్సిన విధానం ఏంటంటే మన పిలుపు ఏంది, మన పిలుపు సామర్థ్యత ఏంది, ఇవి తెలుసుకున్న తర్వాతనే దాని ప్రకారం మనం జీవించగలుగుతాం. ఈ 5 రకాల పరిచర్యలో 5 రకాల టేస్టులు ఉంటాయన్నమాట. 5 రకాల ప్రసంగాలు ఉంటాయి. అపోస్తులు చెప్పే ప్రసంగం వేరే ఉంటుంది, ప్రవక్త చెప్పిన ప్రసంగం వేరే ఉంటుంది, సువార్థికుడు, బోధకుడు, కాపరి చెప్పే ప్రసంగాలు వేరే ఉంటాయి. బైబిల్ ఒకటే లైను, అందరూ చదువుతారు. అపోస్తులకు ఒక రకంగా అర్థమవుతుంది, ప్రవక్తకు ఒక రకంగా అయితే అర్థమవుతుంది, సువార్థికుడికి, బోధకుడికి, కాపరికి ఇంకో రకంగా అర్థమవుతుంది. ఒకరికి సేమ్ అర్థమైనట్టు ఇంకొకరికి అర్థం కాదు. హల్లెలూయా. కానీ చాలా ఇంపార్టెంట్. రైట్, మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు, నాకు కనిపించు, అందరికీ కనిపించు. ఈ వాక్యం నీళ్ళు కట్టి ఫలించుట కృప ఇమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ అపోస్తులు అనే వ్యక్తి
చూస్తే వాళ్ళ పరిచర్య ఎట్లా ఉంటుందంటే, వేరే వారి పిలుపు, వేరే వారి లోపల ఉన్న సామర్థ్యత, వేరే వారి లోపల ఉన్న ఆ వరము, జ్ఞానము ఈయన గుర్తించగలుగుతాడు అనమాట. వాళ్ళకుండే స్పెషల్ అభిషేకంలో స్పెషల్ విషయంలో ఒకటనమాట. ఇప్పుడు సువార్థికుడికి ఉన్న స్పెషల్ క్వాలిటీస్ వేరే ఉంటాయి, కాపరికి ఉండే స్పెషల్ క్వాలిటీసు, ప్రవక్తలకు ఉండే స్పెషల్ క్వాలిటీస్ వేరే ఉంటాయి, అపోస్తలుకు ఉన్న స్పెషల్ క్వాలిటీస్ వేరే ఉంటాయి. వాళ్ళ దాంట్లో ఎట్లుంటుందంటే, అంటే ఇవన్నీ చెప్పటం బట్టి మనలో ఎవరైనా అపోస్తలుడు ఉంటే మనం గుర్తుపట్టచ్చు అనమాట. ఈ అపోస్తలుడు లేకపోతే ప్రవక్త పిలుపు ఉన్న వ్యక్తులకు కూడా ఇతరుల పిలుపు గురించి, ఇతరుల సామర్థ్యత గురించి, ఇతరుకున్న వరాల గురించి తెలియపరచబడతాయి. వీళ్ళిద్దరికీ తెలియపరచబడతాయి. బైబిల్లో మనం చూస్తే అపోస్తలు ప్రవక్తల వల్లనే సంఘాలు కట్టబడ్డాయని చెప్పబడ్డదన్నమాట. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. అయితే దేవుని ప్రియమైన వారలారా, అపోస్తుల పిలుపులో చూస్తే ఇతరులు తమలోని వరాలను వాళ్ళు ఎలా గుర్తించాలి అని వీళ్ళు ముందే గుర్తుపడతారనమాట. వీళ్ళ దగ్గరికి పోతే మన పిలుపు ఏంది, మనలో ఉన్న వరాలు ఏంది, మన భవిష్యత్తు ఏందో ఉండో వీళ్ళు చెప్పగలుగుతారు. తర్వాత నెక్స్ట్ ఏంటిదంటే, అసలు ఏం జరగబోతుందో ఈయన బాగా గ్రహిస్తాడనమాట. అపోస్తులు అంటే చర్చ్ అడ్మినిస్ట్రేటర్ అనమాట. సంఘాన్ని బాగా నడపటము, సంఘంలో సేవకులను తయారు చేయటము, సంఘంని తర్ఫీదు చేయటము అపోస్తులకి బాగా వస్తుంది. అపోస్తులు వాళ్ళు దీనికోసమే డిజైన్ చేయబడ్డారు. వాళ్ళకి వచ్చినంత ఇంకెవరికి రాదనమాట. అందుకే పరిచర్యలో గ్రేట్ పర్సనాలిటీస్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు అపోస్తులు అనమాట. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక అపోస్తుల లోపలనే ప్రవక్త ఉంటాడు, కాపరి ఉంటాడు, సువార్థికుడు ఉంటాడు, బోధకుడు ఉంటాడు. చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. వీళ్ళకి ముందే అర్థమవుతుంటుంది, వీళ్ళు గ్రహిస్తారు. ఎక్కువగా వీళ్ళకి దేవుడు చెవు ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. చాలా ఇంపార్టెంట్. ఎక్కువ దేవుని ఒక స్వరం వీళ్ళు బాగా వింటూ ఉంటారు, దేవునితో బాగా గడుపుతూ ఉంటారు. వీళ్ళు దేవునితో ఎట్లయితే గడపగలుగుతారో మనుషులతో కూడా అట్లనే గడపగలుగుతారు. ప్రవక్త అట్లా గడపలేడు. ప్రవక్త ఓన్లీ దేవునితో గడపగలితేనే నిలబడగలుగుతాడు. ప్రవక్త దేవుడు వాక్యం చెప్తేనే. ఒక్క నిమిషం. హలో అక్క, చెప్పండి. నెట్ ఆన్ చేయండి, మీకు వస్తుంది. సరే వస్తుంది. వీళ్ళు చాలా ఈజీగా దేన్నైనా గ్రహించగలుగుతారు, ఏదైనా స్పష్టంగా చెప్పగలుగుతారు. ఒకసారి వీళ్ళు చెప్పినారు అని అంటే అది మ్యాక్సిమం జరిగిపోతుంది అన్నమాట. స్పష్టంగా వాళ్ళు గుర్తుపట్టగలుగుతారు. వీళ్ళు కొంతమంది విశ్వాసులకి ప్రవచనాలు చెప్తారు, కొత్త ఏరియాస్కి వెళ్ళి సువార్త చెప్తూ ఉంటారు. తర్వాత సువార్త వీళ్ళు వాక్యం చెప్తే వాళ్ళు రక్షణలోనికి వచ్చేస్తారు. వాళ్ళకి బాప్తిజం ఇచ్చి ఒక సంఘం ఫామ్ చేసినప్పుడు అక్కడ ఒక పాస్టర్ లేచేంత వరకు వీళ్ళు అక్కడ పాస్టర్గా ఉంటారు. తర్వాత వీళ్ళు చెప్పే వాక్యము ఒక బోధకుడు లెక్క కూడా పనిచేస్తూ ఉంటుంది. 5 in 1, 1:5. 5 కలిస్తే అపోస్తులు కాదు, ఒక్కడు కలిస్తేనే అపోస్తులు అనమాట. ఒక్కడు కలిస్తే 5 మంది ఉన్నట్టు అనమాట. అపోస్తులు లేవాలి, మన దగ్గర అపోస్తులు ఉండాలి, దేశంలో అపోస్తులు ప్రవక్తలు లేవాలని మనం నిరంతరం ప్రార్థన చేయాలి. ఇప్పుడున్న దేవుని సంఘానికి అపోస్తులు అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. తర్వాత ప్రవక్త దేవుని దగ్గర నుంచే దేవునితో బాగా నడుస్తాడు. దేవుడు ఆయనకు వాక్యం ఇస్తేనే ఆయన ఇతరులకు చెప్పగలుగుతాడు. దేవుడు వాక్యం ఇవ్వకపోతే చెప్పలేడు. ప్రవక్తలు ఎక్కువగా ఏం చేస్తారంటే వాళ్ళు మనుషులతో కాకుండా ఎక్కువ దేవునితోనే గడుపుతారు. వాళ్ళు మనుషులతోని గడిపితే వాళ్ళు డైవర్ట్ అయిపోతారు. మనుషుల మైండ్ సెట్కి ప్రవక్తల మైండ్ సెట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంట్లో ఉన్న వారితో కూడా చాలా డిస్టర్బెన్స్, చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకే ప్రవక్తలు చాలామందికి నచ్చకపోవచ్చు.
ప్రవక్త ఓన్లీ వాయిస్ మీదనే ఉంటుంది, వాళ్ళ వాయిస్లోనే ఫుల్ పవర్ ఉంటుంది. అపోస్తులు వాళ్ళు అటు దేవుణ్ణి సాటిస్ఫై చేయగలుగుతారు, ఇటు మనుషులను కూడా సాటిస్ఫై చేస్తారు. వీళ్ళకి మనుషుల ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది, దేవుని ఫాలోయింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళ లైఫ్ అనేది అట్లా డిజైన్ చేయబడ్డది. కొంతమందిని చూసినప్పుడు, బ్రదర్ నువ్వు అసలు ప్రేయర్లోనే గడపు, మరి ఇంత డెప్త్గా ఎట్లా వాక్యం చెప్పగలుగుతావు అని అంటారు. మేము ఇంత ప్రేయర్ చేస్తేనే నాకు వాక్యం వస్తే, లేకపోతే లేదు. అది ప్రవక్త పిలుపు. అది అపోస్తులకు అట్లా ఏమీ అవసరం పట్టదు. తర్వాత ఈయన లోపల ఇంకొక విషయం ఏంటంటే, ప్రజలు ఏమి చేయాలి అని అడిగినప్పుడు ఈయన తన అభిప్రాయం చాలా చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాడు అనమాట. ఈయన చెప్పింది చాలా పెక్యులర్గా ఉంటుంది అనమాట, చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. పబ్లిక్ ఈయన దగ్గరకు వచ్చినప్పుడు, ప్రేయర్ చేసినప్పుడు, అయ్యా మరి నా గురించి నా పరిస్థితి ఏంటి, నేను ఏం చేయాలని అంటే, అపోస్తులు ప్రార్థన చేసి ఈయన అభిప్రాయం చెప్తాడు. అది చాలా క్లియర్గా చెప్తాడు అనమాట. ఒకటి అట్లా కలిపి అట్లా చెప్పటం అనేది ఉండదు. అపోస్తుల్లో ఉన్న ఇంకొక గుణం ఏంటంటే, అపోస్తులు కావచ్చు, ఈవెన్ దో పాస్టర్ కావచ్చు, వీళ్ళిద్దరికి సిమిలారిటీస్ ఉంటాయి. ఇప్పుడు పాస్టర్ దగ్గర విశ్వాసులు వచ్చినప్పుడు ఏమవుతారు అని అంటే, 2 రకాల మనుషులు వస్తారు. ఇప్పుడు ఆడపడుచు వస్తుంది, తర్వాత మరదలు కూడా వస్తుంది. వీళ్ళిద్దరు చర్చికి వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, అటు వాళ్ళతో మాట్లాడతాడు, ఇటు ఈమెతో మాట్లాడతాడు. వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు సలహా వాళ్ళ దగ్గరికి ఇస్తాడు, వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు సలహా వీళ్ళ దగ్గరికి ఇస్తాడు. వాళ్ళిద్దరిని కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు. కొంతమంది చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అరే ఈయనేంది అక్కడ ఆమె మాటకు లోబడుతుండు, ఇక్కడ ఈమె మాటకు లోబడుతున్నా అని అనిపిస్తుంది. కానీ అపోస్తులు కావచ్చు, పాస్టర్లు కావచ్చు, వాళ్ళ నిర్ణయం, వాళ్ళ ఇంటెన్షన్ ఎట్లుంటుంది అంటే, ఎలాగైనా ఆత్మని రక్షించుకోవాలని ఉంటుంది. ఒక ఆత్మ నశించిపోతే చాలా చాలా బాధ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి, ఇప్పుడు మన బ్యాచ్లో ఇప్పుడు కనకక్క గారు ఉన్నారు, నూకరత్నం అక్క గారు ఉన్నారు. ఇప్పుడు నూకరత్నం అక్క గారు నా దగ్గరికి వస్తారు, కనకక్క కూడా నా దగ్గరికి వస్తుంది. లేకపోతే ఇప్పుడు రమ్య అక్క గారు ఉన్నారు, లేకపోతే మన వైజాగ్ లక్ష్మక్క గారు ఉన్నారు. ఇంకా ఇట్లా చాలామంది ఉన్నారు. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళు మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు నూకరత్నం అక్క గారు ఉన్నారు అనుకోండి ఎగ్జాంపుల్గా, ఆమె కనకక్క మీద కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి, నాకు ఇస్తుంది, ఆమె ఇట్లా చేస్తుంది బ్రదర్ అని చెప్పి. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే, పోనీలే అని చెప్పి ఈమెకు సంజాయిస్తాను. నేను సంజాయించి ఆమె చెప్పింది కరెక్ట్ అన్న, ఆమె ఏం చెప్పినా సరే సరే అనేస్తాను. కనకక్క దగ్గర పోయినాం అనుకోండి, కనకక్క కూడా మళ్ళీ నూకరత్నం అక్క గురించి చెప్తుంది. అప్పుడు ఆమెను కూడా సంజాయిస్తాను. అట్లా కాకుండా సొంత నిర్ణయం చెప్పనీకి ఉండదు అనమాట. చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఉండదు అని అంటే, అక్కడ బంధం అనేది తెగిపోతుంది. ఈ మనిషి నాకు కావాలా, ఆ మనిషి కూడా నాకు కావాలి. కొంతమంది చూస్తే ప్రబుద్ధులు ఏం చేస్తారు అంటే, ఆయన ఏంది అట్లా మాట్లాడిండు, ఆయన సొంత నిర్ణయాలు ఏం చెప్తలేడు, ఎవరు ఏది చెప్తున్నాడంటే దానికే సై అంటున్నాడు, అది కాదు కదా అని అంటారు. అది ఉండదన్నమాట. అపోస్తులు కావచ్చు, పాస్టర్లకు అది చేయనికి రాదు. ఎందుకంటే ఇప్పుడు ఈమె మాట విని ఆమెను తిట్టినామనుకో, ఈమె కట్ అయిపోతుంది. ఈమె మాట తిట్టి ఆమెను తిట్టినామనుకో, ఆమె కట్ అయిపోతుంది. ఇక 2 కట్ అయిపోతే ఇంకేం లాభం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. కానీ చాలామందికి ఈ విషయము తెలియక వాళ్ళు ఏం చేస్తారంటే, నా గురించి కూడా చాలామంది చెప్తూ ఉంటారు, శాంసన్ బ్రదర్ కరెక్ట్గా ఎక్కడ ఏది మాటలో సరిగా తెలియదు, ఎవరు ఏది చెప్తే వాళ్ళు దానికి కరెక్ట్ అనేస్తాడు, అది కాదు కదా, మనం దానికోసం అడుగుతలేం కదా అని అంటారు. ఇప్పుడు ఒక ఆమె ఉన్నది, పాపం చేస్తూ ఉన్నది. ఆమెకు తెలుసు ఆమె పాపం చేస్తుందని చెప్పి. ఆమె దగ్గర పోయి నువ్వు చేస్తున్నావు పాపం అంటే ఫస్ట్ నన్ను ఎలా కొట్టేస్తారు వాళ్ళు. ఆమె పాపంలో పడటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆమెతో ఫ్రెండ్షిప్ చేస్తూ, ప్రేమతో ఉంటూ, ప్రార్థన చేస్తూ ఉంటే ఆ పాపం అనేది కట్ అయినప్పుడు ఆ మనిషి నా దగ్గరకు వస్తుంది. అట్లా కాకుండా ఆమె ముందర తొడగొట్టి వాక్యాలు చూపించి, నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు నరకానికి పోతావు అని చెప్పినావు అనుకోండి, ఆమె ఏం చేస్తుంది, వెరీ నెక్స్ట్ మినిట్ నన్ను వదిలేస్తుంది. నువ్వు కాకపోతే ఇంకో పాస్టర్ అంటారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇట్లా ఓన్లీ అపోస్తులు
పాస్టర్లో ఉండగలుగుతారు, ప్రవక్త ఉండలేడు. ప్రవక్త స్ట్రైట్ ఫార్వర్డ్, ఏక్మార్ దోతుకుడే అన్నట్టు ఉంటుంది. సువార్థికుడు కూడా కొన్ని కలుపుకోవటానికి ఉంటుంది. బోధకుడు కూడా మొత్తం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. అంటే మనం ఎప్పుడు కూడా ఒక బుక్ను చూసి, అట్టను చూసి బుక్లో ఉన్న విషయాన్ని మనము న్యాయం తీర్చలేమన్నమాట. బుక్ టోటల్గా చదివితే తెలుస్తుంది. ఒక రూపాయి కాయిన్ ఉందనుకోండి, కాయిన్లో 2 వైపులు ఉంటుంది. 2 వైపులు మనము చెక్ చేయాలన్నమాట. అయితే ఈ అపోస్తులు అనే వాళ్ళు ఏం చేస్తారంటే మనుషులకి సరిగ్గా నిర్ణయం ఇస్తారు. స్టార్టింగ్లో ఏమో అర్థం కాదు వాళ్ళు ఇచ్చిన నిర్ణయం, అయినేది ఇట్లా ఇచ్చిందని అనిపిస్తుంది. తర్వాత అది చూస్తే కరెక్ట్గానే అవుతుంది అనమాట. అట్లా దేవుని ప్రియం నా లైఫ్లో అట్లా చాలా విషయాల్లో జరిగినాయి. ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే, విగ్రహార్థన బ్రదర్, మరి మేము విగ్రహార్థన వైపు ఉంటున్నాం కదా, మరి మా ఇవన్నీ ఫోటోలు పెట్టుకోవాలా పెట్టుకోద్దా అని అడుగుతారు. వేరే వాళ్ళు ఏం చెప్తారు అని అంటే పెట్టుకోవద్దు అని చెప్తారు. నేనేం చెప్తా అంటే పెట్టుకో అని చెప్తాను. పెట్టుకో కానీ ప్రేయర్ కూడా చేసుకో అని చెప్తే వాళ్ళు ప్రేయర్ చేస్తూ ఉంటారు, ఆటోమేటిక్ వాళ్ళే తీసేస్తారు. అట్లా కాకుండా నాకు నచ్చలేదు, దేవుని ఒక శాపం వస్తుంది, నువ్వు తీసేయాలని అన్నామనుకోండి, అది నాకు రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళ బంధువులు చుట్టాలు అడిగినప్పుడు ఎవరు తీయమన్నారంటే ఫలానా తీయమనంటే నన్ను కోర్టులో కేసు వేస్తారు. చాలా ఇంపార్టెంట్. ఇట్లా అపోస్తులు కావచ్చు, పాస్టర్ కావచ్చు, వీళ్ళిద్దరూ ఆలోచించగలుగుతారు. అంటే వీళ్ళ లోపల ఉన్న ఆ పెక్యులర్ థింగ్ ఏంటంటే ఇదే అనమాట. చాలామందికి తెలియక అరే ఈయనేంది ఇట్లా మాట్లాడుతుండో అట్లా మాట్లాడుతుందో అనిపిస్తుంది. కానీ లాస్ట్కి వాళ్ళు ఏదైతే నిర్ణయం ఇచ్చారో అదే నిర్ణయమే సక్సెస్ అవుతుంది అనమాట. అందుకే అపోస్తులు మనకి కావాలి అని మనం ప్రార్థన చేయాలి. అపోస్తులు లేవాలని ప్రార్థన చేయాలి. పాస్టర్ల దగ్గర మనము సలహాలు అడిగినప్పుడు కూడా వాళ్ళ సలహాలు కూడా తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక గొర్రె గురించి విని ఇంకో గొర్రెని ఆయన టార్గెట్ చేయలేడు. ఏదో కోపం వచ్చినప్పుడు గద్దిస్తాడేమో కానీ ఈమె మాటలనే పట్టుకొని ఆమెను కొట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయనకి ఈయన కావాలా, ఆమె కావాలా. దేవుడు అడుగుతారు, 2 వ్యక్తులను ఇచ్చినా నేను ఎందుకు హ్యాండిల్ చేయలే అంటారు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. తర్వాత అపోస్తుల్లో ఉన్న ఇంకొక తరం ఏంటంటే, ఏదైనా పనులు జరగకపోతే, సిస్టమేటిక్గా జరగకపోతే ఆయన చాలా డిస్టర్బ్ అయిపోతారు అనమాట. ఏది జరిగినా సిస్టమేటిక్గా జరగాలనుకుంటాడు, స్ట్రైట్ ఫార్వర్డ్గా జరగాలనుకుంటాడు, పాయింట్ వైజ్గా జరగాలనుకుంటాడు, క్రమశిక్షణ కలిగి జరగాలనుకుంటాడు. ఇది అపోస్తుల్లో ఉన్న ఒక స్పెషల్ క్వాలిటీ అనమాట. ఏదైనా పని జరగవలసి ఉన్నప్పుడు అది జరగకపోతే చాలా నిరాశపడతాడు అపోస్తులు. అబ్బా ఏంది ఇట్లా జరిగిపోయింది దేవుని పనిలో అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. వీళ్ళు మ్యాక్సిమం ఏం చేస్తారంటే కొంచెం చిన్నగా చేసిన, తక్కువలో చేసిన మంచిగా చేయాలా, మంచి రిజల్ట్ ఇవ్వాలా, మామూలు ఫుడ్ పెట్టినా కానీ మంచి ఫుడ్ పెట్టాలన్న మైండ్ సెట్లో ఉన్న వాళ్ళు వీళ్ళనమాట. ఎక్కువగా ఆర్భాటం చేయకుండా ఉన్న దాంట్లోనే సదురుకపోదాం కానీ మంచిగా చేద్దాము అనే మైండ్ సెట్ కలిగిన వ్యక్తులు ఎవరంటే ఈ అపోస్తులు అనమాట. తర్వాత వీళ్ళ లోపల ఉన్న ఇంకొక క్వాలిటీ ఏంటంటే, ఎవరైనా చర్చిలో విశ్వాసులు కావచ్చు, లేకపోతే ఇతరుల సేవకులు ఎవరైనా కావచ్చు, వాళ్ళు డెవలప్మెంట్ అవుతున్నారంటే ఈయన చాలా సంతోషపడతాడు. తర్వాత వాళ్ళ డెవలప్మెంట్లో మీరు ఇంకా ఈ విధంగా చేయండి అని చెప్పి స్పెషల్ సపోర్ట్ ఇవ్వగలుగుతారు అనమాట. అది అందరు సేవకుల్లో అది రాదు, ఓన్లీ ఆయన అపోస్తులుగా పిలువబడితేనే వాళ్ళలో వస్తుంది. చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఇతరుల లక్షణ సాధనలో ఈ అపోస్తులు అనే వ్యక్తి బాగా ఆసక్తి చూపిస్తాడు. వారి కోసం ఈయన ముందుకు వచ్చేస్తాడు. ఒక విశ్వాసి డెవలప్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఎక్కువగా ఆ విశ్వాసం కంటే ఎక్కువ ఈ అపోస్తులు అనే వ్యక్తి ఏం చేస్తాడంటే సపోర్ట్ చేస్తాడు. ఒక విశ్వాసికి శత్రువు సైతాను బాగా శోధిస్తూ ఉన్నప్పుడు అపోస్తులకు తెలిస్తే ఆయన ఊరుకోడనమాట. దానికోసం ఆయన ఎంత దూరమైనా పరిగెత్తుతాడు. మొత్తం ఈయన పోగొట్టుకున్నా పర్వాలేదు, కానీ అక్కడ పోతే నాకు ఏమొస్తుంది, ఆమె మీద నాకు చెప్పేది, ఆమె వల్ల నాకు ఏమైనా కానుక వస్తుందా అని చెప్పి అపోస్తులు అనేవాళ్ళు ఆలోచించారు, ముందుకే వెళ్ళిపోతారు. అంటే వేరే వ్యక్తిని డెవలప్ చేయడానికి అపోస్తులు ఏం చేస్తారు అంటే తండ్రి ప్రేమ చూపిస్తారు. చాలా ఇంపార్టెంట్. అపోస్తులు అనేవాళ్ళు
తండ్రి తండ్రి గుండె లాంటి వాళ్ళు అనమాట. తండ్రి ప్రేమ వారి లోపల కనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు, వాళ్ళు వేసుకున్న డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు, వాళ్ళు దగ్గరగా ఉన్నప్పుడు ఉండే తీరు కావచ్చు, మొత్తం ఫాదర్ నేచర్ కనిపిస్తుంది అనమాట. ఏజ్తో సంబంధం ఉండదు. ఆ బాడీలో ఫాదర్ స్ట్రక్చర్ కనిపిస్తూ ఉంటుంది. ఓన్ ఫాదర్ లెక్క, ఓన్ మనిషి లెక్క వాళ్ళు కలిసిపోతారు అనమాట. ఇది ఇద్దరిట్లోనే జరుగుతుంది. ఒక పాస్టర్లో జరుగుతుంది, లేదంటే అపోస్తుల్లో జరుగుతుంది. కొంతమంది పాస్టర్లో ఇది కనపడకపోవచ్చు, కానీ అపోస్తుల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. తండ్రి నేచర్ చూపించటంలో ఎవరైనా వాళ్ళ తర్వాతే అనమాట. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇతరులు ఎవరైనా కష్టాలతో ఉన్నప్పుడు, తన విశ్వాసాలు కష్టాలుగా ఉన్నప్పుడు వారి కష్టాలు ఈయన కష్టాలుగా మార్చుకుంటాడనమాట. ఇది ఎవ్వరు కూడా చేయలేరు. ఎవరైనా విశ్వాసాలు బాధపడుతూ ఉంటే వాళ్ళ బాధల్ని ఈయన బాధలుగా చేసుకొని వాళ్ళ కష్టాలు కూడా ఈయన మోస్తూ ఉంటాడు అనమాట. అది ఎందుకు బ్రదర్ ఆయన అట్లా ఉన్నాడు అంటే, అపోస్తుల కాలింగే అట్లా ఉంటుంది. కష్టాలు పడటం, నిందలు పడటం, అవమానాలు పడటం, ఎదుటి వ్యక్తి లైఫ్లో వెళ్ళి వాళ్ళని డెవలప్ చేయడానికి ఈయన ఏమైనా చేస్తాడు. ఈయన ఒక్కసారి అడుగు పెట్టిండంటే అక్కడ మొత్తం సీన్ మారిపోతుంది. వాళ్ళ కష్టాల్లో పాలు పొందుకుంటూ వాళ్ళని బలపరుస్తూ వాళ్ళని ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత ఈయన మాయమైపోతాడు. అట్లా దేవుడు అపోస్తుల్ని ఆ విధంగా వాడుకుంటారు. వాళ్ళ పరిచర్య అంతా కూడా అట్లనే ఉంటుంది. కాబట్టి మనం అపోస్తులు లేవాల ప్రభా అని ప్రార్థన చేయాలి. తర్వాత ఇతరులు సంతోషపడినప్పుడు ఈయన కూడా బాగా సంతోషపడతాడు. ఇతరు బాధలో ఉన్నప్పుడు ఈయన కూడా ఆ బాధల్లో వాళ్ళ దగ్గర నిలబడతాడు. కొన్ని విషయాల్లో అయితే వాళ్ళకంటే ఎక్కువ ఈయననే బాధపడతాడు. నా దగ్గరకు వచ్చే విశ్వాసం ఇట్లా అయిపోయింది కదా, నాకు తెలిసిన వాళ్ళు ఇంత బాధపడుతురు కదా అని చెప్పి చాలా బాధపడతారు. తెలిసిన వాళ్ళు సక్సెస్ అయ్యారు, వాళ్ళు సంతోషపడ్డారు అంటే వాళ్ళకంటే ఎక్కువ ఈయననే గర్వపడతారు అన్నమాట. ఇప్పుడు పిల్లలు సంతోషం కంటే తండ్రి సంతోషమే ఎక్కువ ఎట్లయితే ఉంటుందో, అపోస్తులు ఆ విధంగా సంతోషపడుతూ ఉంటాడు. హల్లెలూయా. అంటే దేవుడు అపోస్తులకి ఆ నేచర్ ఇచ్చిండనమాట. కాబట్టి అపోస్తులు అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. వాళ్ళని మనం గుర్తుపట్టాలి, వాళ్ళ దగ్గర మనం ఉండాలి, వాళ్ళ దగ్గర మనం చాలా నేర్చుకోవాలి. అపోస్తులు దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంటుంది. వాళ్ళు చెప్పే సబ్జెక్టు పుస్తకాల్లో కనబడదు. పుస్తకాల్లో తక్కువ చదువుతారు, వీళ్ళు చెప్పేదే ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి కూడా తెలియదు, వీళ్ళు చెప్పేటప్పుడు బయటకు వస్తుంది అనమాట. అంటే దేవుడు వాళ్ళని ఆ విధంగా నింపుతాడు అనమాట. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఎంత కష్టమైన సత్యం కొరకు వీళ్ళు నిలబడతారు. ప్రవక్త చెప్పే ప్రసంగం వేరే ఉంటుంది. ప్రవక్తలు చెప్పే ప్రసంగంలో ఎట్లా నా కుమారుడా నా మాట విను, నా కుమార్తె అని బతిమాడుతూ ఉంటారు. ఇంకో స్పెషాలిటీ ప్రవక్త ప్రసంగంలో ఏముంటుందంటే, వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు 100 మంది చెప్తా 100 మందికి అర్థమవుతుంది అనమాట. 100 మందిలో కూడా ఎట్లా అనిపిస్తుంది అంటే ఈయన నాకే చెప్పిండు అనిపిస్తుంది. అది ప్రవక్త కాలింగ్. సువార్థికుడు ప్రసంగాలు చెప్పేటప్పుడు యేసయ్యని మీరు నమ్ముకోండి, దేవుని రాజ్యంలో మనం అందరం పరలోక రాజ్యంకి వెళ్ళాలి అని చెప్పి ఆయన భారంతో చెప్తూ ఉంటాడు. తర్వాత పాస్టర్ దగ్గరికి మనం వచ్చినప్పుడు పాస్టర్ ప్రసంగము ఆయన మనసులో అంటుకుంటుంది అనమాట. పాస్టర్ అంటే ఒక బంధం, ఒక ఇంటి మనిషిలకు ఆయన వాక్యం చెప్తూ ఉంటాడు. మీరు మారకపోతే ఇంకెవరు మారుతారు, నాకు మీరే ఉన్నారు కదా, మీరు ఎలా అంటే అలా, మీరు ఎట్లైనా మారాలని వాళ్ళు కూడా సేమ్ అట్లనే బతిమలాడినట్టే మాట్లాడతారు. అదే బోధకుడు అనుకోండి, 10-15 పాయింట్లు ఇస్తాడు. దాని బ్యాక్గ్రౌండ్ ఏంది, దాని హిస్టరీ ఏంది, అసలు ఎందుకు ఆ పదం వచ్చింది, అందులోకెళ్ళి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది బోధకుడు చాలా డెప్త్లో చెప్తుంటాడు. అపోస్తులు ఏం చెప్తారంటే ఎక్కువగా బోధ గురించి మాట్లాడతారు. ఆ బోధ అట్లా ఉంది, ఈ బోధ ఇట్లా ఉంది, ఇది నిజమైన బోధ. వన్స్ వీళ్ళకి ఒకసారి సత్యం అర్థమైతే ఎంతమంది వచ్చినా కానీ, ఈవెన్ దో యేసుప్రభు వచ్చినా కానీ, యేసుప్రభు వచ్చి కూడా డైవర్ట్ చేస్తే కూడా వీళ్ళు మారరు. సత్యం కోసం నిలబడతారు, ప్రాణం వదిలేసుకుంటారు, కానీ వీళ్ళు వెళ్ళిపోరు అనమాట. కాబట్టి అపోస్తుల దగ్గర చాలా నాలెడ్జ్ ఉంటుంది, సత్యం వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు చెప్పే ప్రసంగాలు కొన్ని అర్థం కావు. బైబిల్లో బాగా చదువుకొని బాగా డెప్త్లో బైబిల్ బాగా చదివిన వాళ్ళకి వాళ్ళ ప్రసంగాలు బాగా డీప్గా అర్థమవుతాయి.
అంటే ప్రసంగం చెప్పటమే అంత డీప్గా వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళ దగ్గర బాగా సత్యం ఉంటుంది. సత్యం కొరకు వాళ్ళు మనుషులను తయారు చేస్తారు. వాళ్ళు చెప్పే ప్రసంగాలలో చాలా లాజిక్ ఉంటుంది. అవతల వ్యక్తి కూడా అరే కరెక్టే కదా, నాకు ఇన్ని రోజులు ఈ మాట ఎందుకు తట్టలే. తర్వాత ఏదైనా అపోస్తులు ఏదైనా మాట రిలీజ్ చేసినప్పుడు, ఏదైనా చెప్పినప్పుడు, అరే నువ్వు చెప్పిన విషయం ఇంతవరకు ఏ పాస్టర్ చెప్పలే అని చెప్తుంటారు. అంటే వాళ్ళ 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 కాలింగ్, వాళ్ళ ప్రత్యక్షత అట్లా ఉంటుంది అనమాట. చాలా డీపర్ లెవెల్లో వాళ్ళు చెప్తారు. అది కూడా చెప్పటం చాలా ఈజీగా చెప్తారు. అది చెప్పే దాంట్లో చాలా సత్యం ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు మాస్టర్స్ అనమాట, వాళ్ళు ఛాంపియన్స్ అనమాట. మామూలు పిలుపు కాదు అపోస్తుల పిలుపు. హల్లెలూయా. తర్వాత ఈ అపోస్తులు లేకుండా ప్రజలు తమ సామర్థ్యతను వాళ్ళు తెలుసుకోలేరు. వారి గమ్యాన్ని వాళ్ళు తెలుసుకోలేరు. అపోస్తుల దగ్గర మనం ఎంక్వైరీ చేయకుండా మన ఫ్యూచర్ ఎట్లుంటుందో తెలియదు అనమాట. అపోస్తులు ఒక్కసారి ఆశీర్వాదం ఇచ్చిందంటే అది ఫైనల్. ఇంకా సేమ్ యేసుప్రభు ఆశీర్వాదం ఇచ్చినట్టు వాళ్ళు చెప్పారంటే అది ఫైనల్. ఇక యేసయ్య చెప్పినట్టే ఉంటుంది. వీళ్ళు లేకపోతే ప్రజలు వాళ్ళని గుర్తుపట్టలేరు. వాళ్ళని ప్రేమించే వాళ్ళు ఉండరు. వాళ్ళ బాధలు ఎక్స్ప్రెస్ చేసేటోళ్ళు ఉండరు. చాలా ఇంపార్టెంట్. అపోస్తులకి ఓపిక చాలా ఎక్కువ ఉంటుంది. 98% ఉంటుంది వాళ్ళకు. వాళ్ళకున్నంత ఓపిక ఎవ్వరికి ఉండదు. వాళ్ళకి ఎందుకు ఓపిక ఉంటుందంటే దేవుడు ఆ విధంగా వాళ్ళని డిజైన్ చేస్తాడు. వాళ్ళందరి సమస్యలు వింటారు. 100 మంది వస్తే 100 మంది సమస్యలు విని 100 మందికి పరిష్కారం ఇవ్వగలుగుతారు వాళ్ళు. ఇట్లా వేరే వాళ్ళు ఇవ్వలేరు. ప్రవక్త ఇవ్వలేడు, సువార్థికుడు ఇవ్వలేడు. ప్రవక్త చెప్పగలుగుతాడు కానీ వాళ్ళ లోపల వచ్చి చేయలేడు. అపోస్తులు చెప్తాడు, తర్వాత పాటు చేయిస్తాడు, ఈయన కూడా చేస్తాడు. చాలా ఇంపార్టెంట్. అందుకే మనకు అపోస్తులు కావాలి. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. ఈ అపోస్తులు అనే వ్యక్తి సంఘంలో లేకపోయింది అనుకోండి, ప్రజలు సంతోషంగా ఉండలేరు. ప్రజలకు డోర్స్ ఓపెన్ కావు. రేపు ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. దిక్కుతోచని స్థితిలో, అటు ఇటు కాని స్థితిలో వెళ్ళిపోతారు. వన్స్ అట్లాంటి సిచ్యువేషన్లో అపోస్తులు అనే వ్యక్తి ఎంట్రీ ఇచ్చింది అనుకో, మొత్తం సీన్ అంతా చేంజ్ అయిపోతుంది. అట్లా మొత్తం తిప్పేస్తాడు అనమాట. ఆయన అడుగు పెడితే పని అయిపోతుంది ఆడ. అందుకే అపోస్తులు కావాలి. తర్వాత ఇతరులు లేకుండా, ఈ అపోస్తులు అనే వాళ్ళు లేకుండా ప్రజలు ఆదరణ కావచ్చు, ధైర్యాన్ని కానీ పొందుకోలేరు. వీళ్ళు మాట్లాడుతుంటేనే అవతల వ్యక్తికి ధైర్యం వస్తుంటుంది. వీళ్ళని చూస్తుంటేనే ధైర్యం వస్తూ ఉంటుంది. వీళ్ళు చాలా ధైర్యవంతులు. వీళ్ళు మాట్లాడే మాట కావచ్చు, వీళ్ళు చేసే ప్రేయర్ కావచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు ప్రేయర్ చేసిన తర్వాత చేంజ్ అయిపోతుంది అక్కడ సిట్యువేషన్. నాకు ఇప్పుడు భయం తగ్గిపోయింది అంటారు. లేకపోతే ఈయనతో మాట్లాడుతుంటే ఏదో పాజిటివ్ వైబ్స్ అనేది డెవలప్మెంట్ అవుతుంటాయి. మాటల్లో చాలా శక్తి ఉంటుంది అన్నమాట. ఇట్లా ప్రవక్తలో ఉండదు, స్వార్థికుల్లో ఉండదు, ఏమన్లో ఉండదు. ఈ ఒక అపోస్తులు అనే వ్యక్తిలోనే ఉంటారు. వీళ్ళు చాలా రేర్ ఉంటారు. వీళ్ళు ఛాంపియన్స్ అనమాట. వీళ్ళు ఒక మహాసైన్యం అనమాట. ఒక్కడు మహాసైన్యంతో ఈక్వల్ అనమాట. కాబట్టి వీళ్ళు లేకుండా ప్రజలు ఆదరణ పొందుకోలేరు, ధైర్యాన్ని పొందుకోలేరు. ప్రజలు వారి గమ్యాన్ని తెలుసుకోలేరు. తటస్థిస్తూనే ఉంటారు, బాధపడుతూనే ఉంటారు. కాబట్టి అపోస్తులు అనే వాళ్ళు మనకి కావాలి. ఇతడు లేకుండా ఇంకొక పాయింట్ ఏంటంటే పరిస్థితులు అన్నీ కూడా అట్లనే ఉండిపోతాయి, ఆగిపోతాయి. ప్రజలు మార్పు చెందటం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే ప్రజలు మారాలి అని అంటే ఆ ప్రజలను ప్రేమించేవారు కావాలి. ఎందుకంటే ప్రేమ ప్రతిదాన్ని మారుస్తుందని యోహాన్ పత్రికలో రాయబడ్డది. ఎందుకంటే దేవుడే ప్రేమ కాబట్టి. ఈ అపోస్తులకి ఫుల్ ప్రేమ ఉంటుంది. లవ్ క్యారియర్స్ అంటారు వీళ్ళని. బాగా ప్రేమ చూపిస్తారు. ఏదైనా బాధ కష్టం ఉంటే వీళ్ళు బాధపడినంతగా ఎవరు బాధపడరు. అబ్బా ఏంది బ్రదర్, అసలు మనం పిచ్చోళ్ళం అయిపోతాం అనమాట. అరే ఏంది ఈయన ఇంత ఎందుకు బాధపడుతున్నాడు, ఆయనకు కూడా తెలియదు ఆయన ఎందుకు అంత బాధపడతాడు. దేవుడు వాళ్ళ లోపల వాళ్ళ పిలుపు కావచ్చు, వాళ్ళ సామర్థ్యం కావచ్చు, వాళ్ళ ఆత్మని దేవుడు ఆ విధంగా డిజైన్ చేసి పెడతాడు. వీళ్ళు లేకుండా ప్రజలు మారటం చాలా కష్టమైపోతుంది. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే వాక్యం ద్వారానే ప్రజలు మారుతారేమో అని అనుకుంటాం, కానీ ప్రేమ ద్వారా మారుతారు. ఈ అపోస్తులు ఏం చేస్తారు అని అంటే చాలా సాధారణమైన లైఫ్ని వీళ్ళు లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళ దగ్గరకు వచ్చిన వ్యక్తులందరూ వీళ్ళకంటే మంచి స్థాయిలో వెళ్ళాలి, వీళ్ళని ఎట్లైనా డెవలప్ చేయాలి అని చెప్పి వాళ్ళు చాలా తనలాడుతూ ఉంటారు. వాళ్ళు ఏది కూడా ఆశపడరు. పౌలు భక్తుడు చెప్తాడు, నాకు తెలిసిందంతా నేను నీకు చెప్పిన, మీ దగ్గరికి వెళ్ళి నేను ఏం ఆశపడలేదు,
మీ దగ్గర నుంచి ఒక రూపాయి కూడా ఆశపడలేదు. నా సొంత ఖర్చులు నా సొంతంగా నా చేతుల్లో చెప్తే నేను ఎంత కష్టపడి పని చేసినానని పౌలు భక్తుడు నేను మొన్న అప్పుడు మ్యాంగ్లూరులో ఉన్నప్పుడు చెప్పుకుంటూ వచ్చినాను. కాబట్టి అది అపోస్తుల వ్యక్తులు అనమాట. తర్వాత పౌలు ఏమంటున్నాడంటే, పాలిచ్చే తల్లి ఎలా అయితే సాధువుగా ఉంటుందో నేను మీ వద్ద సాధువుగా ఉన్నా అంటాడు. అంటే తల్లి ఏం చేస్తా అంటే పాలు ఇచ్చేటప్పుడు తన గురించి ఆలోచించదు. పిల్లలకు పాలు కదా, నా పిల్లలు బతకకపోతే ఇంకెందుకు, నేనేమైనా పర్వాలేదు నా పిల్లలు బతకాలని చెప్పి తల్లి ఎట్లా ఆలోచిస్తుందో ఎవరైతే అపోస్తులు ఉన్నారో తల్లిగా తండ్రిగా 2 వర్షన్స్ ఉంటాయి. మదర్ వర్షన్ ఉంటుంది, ఫాదర్ వర్షన్ ఉంటుంది. వీళ్ళు మేల్ వర్షన్ అయినా కానీ వీళ్ళు మదర్ వర్షన్ కూడా ఉంటుంది. అంటే ఒక తండ్రి ప్రేమ చూపించటము, ఒక పెద్దన్న పాత్ర చూపించటము వీళ్ళు చేస్తూ ఉంటారు. దాని తర్వాత ఎక్కువగా పబ్లిక్ వీళ్ళతో బాగా అటాచ్ అయిపోతారు. వీళ్ళని చూడంగానే చాలామందికి ధైర్యం వచ్చేస్తుంది. వీళ్ళని చూడంగానే చాలామందికి నెమ్మది వచ్చేస్తుంది. తర్వాత వీరు ఏదైనా సలహా తీసుకున్నప్పుడు అవతల వ్యక్తి ఖచ్చితంగా ఆ సలహాను పాటిస్తాడు. వీళ్ళు ఇచ్చే సలహాలు కూడా ఎంత ఈజీగా ఉంటాయంటే అసలు మన మైండ్ పోతుంది అనమాట. బాగా టెన్షన్లో ఉన్న వ్యక్తులు కూడా వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఏదైనా ఒక చిన్న మాట అనగానే వాళ్ళ టెన్షన్ అంతా రిలీజ్ అయిపోతుంది. అరే ఇంత చిన్నదా బ్రదర్ అని అనిపిస్తుంది. వీళ్ళకి దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉండదు, కానీ వీళ్ళు ఇచ్చే ఆన్సర్ లోపల ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, అపోస్తులు అనేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు. మీకు అట్లా ఎవరైనా దొరికితే వారితో మీరు మంచిగా ఫ్రెండ్షిప్ చేయండి. అనేక విషయాలు వారి ద్వారా మీరు నేర్చుకోండి. మనం వారిని బాగా ప్రేమిస్తే వారికి తెలియకుండానే వారిలో ఉన్న శక్తి మన లోపల వస్తుంది. ఏలియా శిష్యుడు ఎలీషా గురువు ఏలియా. ఏలియాకే తెలియకుండా ఎలీషా బాగా ప్రేమించాడు. ఏలియాకు తెలియకుండానే ఏలియాలో ఉన్న పవర్ ఎలీషా లోపల వచ్చింది. అంటే ఒక గురువుని మనం ఫాలో అవుతున్నప్పుడు ఆ గురువుని బాగా మనం ప్రేమిస్తే, ఆ గురువుని వెంబడిస్తే ఆ గురువుకు తెలియకుండా ఆయన ఉన్న శక్తి మన లోపల వచ్చేస్తుంది అనమాట. చాలా ఇంపార్టెంట్. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాలి. అంటే ఒక్కొక్కరు పిలుపును బట్టి వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది, వాళ్ళ పరిచర్య విధానం ఉంటుంది, తర్వాత వాళ్ళ సేవ విధానం ఉంటుంది, వాళ్ళ రుచులు ఉంటాయి, వాళ్ళు మాట్లాడే తీరు ఉంటుంది, తర్వాత వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది, వాళ్ళ బైబిల్ రీడింగ్ చేసే ప్యాటర్న్ ఉంటుంది, దేవుడు వాళ్ళతో మాట్లాడే విధానం ఉంటుంది. ఇట్లా ఎన్నో ఉంటాయి అన్నమాట. అందరినీ కలుపుతూనే దేవుని ఒక సంఘం నిలబడుతుంది. దేవుడు ఈ అపోస్తులు ప్రవక్తలు ఎందుకు ఇచ్చాడు అని అంటే పరిశుద్ధులు సంపూర్ణంగా అవ్వాలి, తర్వాత దేవుని యొక్క సంఘానికి క్షేమం కలగాలని చెప్పి దేవుడు వీళ్ళందరినీ జతపరిచాడు. అయితే సైతాన్ బోధలు ఏంటంటే ఇప్పుడు అపోస్తులు లేరు, ప్రవక్తలు లేరు, ఎవ్వరు లేరు, ఓన్లీ పాస్టరే ఉన్నదని చెప్పి కొంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు. ఒకవేళ అదే నిజమైతే ఈ ఎఫెసులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 11 నుంచి 19 వచనాలు మనం చదివింది వేస్ట్ అయిపోతుంది అనమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇంకా కొంతమంది ఏం చెప్తారు అంటే అపోస్తుల పిలుపు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా యేసయ్యను చూడాలా, యేసయ్యను చూస్తేనే వాళ్ళు అపోస్తులు, మరి నువ్వు యేసయ్యను చూసినావా అనేటోళ్ళు కూడా ఉన్నారు. పోనీ నీ పరిచర్యలో అన్ని స్వస్థతలు జరుగుతున్నాయా, చచ్చిపోయిన శవాలు లేస్తున్నాయా, పెరాలసిస్ స్ట్రోక్తో ప్రజలు ఉన్న వాళ్ళు లేస్తున్నారా అని అట్లా మాట్లాడి బెదిరించేటోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఆ ఒక్కటే పట్టుకుంటున్నారు, కానీ ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు పౌలు భక్తుడు పరిచర్యలో పెరాలసిస్ పేషెంట్లు కావచ్చు అట్లా పెద్దగా బాగుపడలేదు. పౌలు భక్తుడు పరిచర్యలో కూడా కొంతమంది పేషెంట్లు అట్లనే ఉండిపోయారు, కానీ ఆయన వాక్యం బాగా చెప్పిండు. తర్వాత ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. తర్వాత సైతాను ఎదురుగా వస్తే ఈ అపోస్తులు బాగా స్ట్రాంగ్గా మాట్లాడతారు. వీళ్ళకి దేవుడు పవర్ ఇచ్చిండు. ఆ సైతాన్ పేర్లు చెప్పటం, వాటికి ఎదురుగా నిలబడతారు. ఇంకెవడు కూడా నిలబడలేడు. సువార్థకుడు ప్రేయర్ చేస్తే కూడా సైతాన్ వెళ్ళిపోతుంది, అపోస్తులు ప్రేయర్ చేస్తే సైతాన్ ఎగిరిపోతుంది అనమాట. వెళ్ళిపోవటం వేరు, ఎగిరిపోవటం వేరు. అంటే వీరి మీద అభిషేకం, ఆ శక్తి, ఆ సామర్థ్యత ఎక్కువ ఉంటుంది. వీళ్ళు దురాత్మలకు మంచిగా ఛాలెంజ్ చేస్తారు. ఏ సైతానా బయటికి రా, ఏం చేస్తున్నావు, ఇక్కడ ఎందుకున్నావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఎవడు చెప్పిండు, నీకు ఎవడు రామన్నాడని ఈ అపోస్తులు అనే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఛాలెంజ్ చేస్తారు. వీళ్ళ పేరు వీళ్ళ చెప్పంగానే వీళ్ళు ఛాలెంజ్ చేయగానే వాళ్ళు వెళ్ళిపోతాయి అన్నమాట. అది మనం బైబిల్లో అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో మనం చూస్తాం. పౌలు భక్తుడు ఒక ఆమెని యేసున వల్ల బయటికి రా అంటే ఆమెలో ఉన్న దయ్యమే బయటికి వచ్చేస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి అపోస్తులు అనేవాళ్ళు మనకు కావాలి. వారి కోసం మనము తరచుగా ప్రార్థన చేయాలి.
తర్వాత ఇంకా దేశంలో అపోస్తులు లేవాల ప్రభా, ప్రవక్తలు లేవాల ప్రభా, స్వార్థికులు లేవాల ప్రభా, కాపర్లు లేవాల ప్రభా, వాక్యం బోధించే బోధకులు లేవాల ప్రభా అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మనం తెలుసుకోకుండా వేరే ఏ సబ్జెక్ట్ తెలుసుకున్నంత పెద్దగా వర్కౌట్ కాదు. ఎందుకంటే మనకు తెలియాలి మన పిలుపు ఏంది, పక్కనున్న పాస్టర్ గారు ఉంటే ఆయన పిలుపు ఏంది, ఆయన సామర్థ్యత ఏంది అని మనం తెలుసుకొని దానికి ముందుకు పోతే బాగుంటుంది. కాబట్టి నేను ఈ సబ్జెక్టు చెప్పటం మొదలుపెట్టాను. దేవుడి మాటలు దీవించునుగాక. మనము ప్రార్థన చేసుకుందాం. నేను చెప్పిన దాంట్లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఫస్ట్ అయితే నేను ప్రేయర్ చేస్తాను.